వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ అయితే బీజేపీ ఏ విధంగా చేస్తోంది, ఇది ప్రజాస్వామ్యానికి ఎప్పటికైనా సరే నష్టం చేకూర్చే విధంగా నడుస్తుంది అంటున్నారు. బీజేపీ వర్షన్ తెలుసుకునే ముందు ఆప్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుందాం. అసలు ఏం జరుగుతుంది, నిజంగా ఇది వెనక నుంచి బీజేపీ నడిపిస్తున్నటువంటి దారేనా అనేది. హేమ గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే. నమస్తే అమ్మా. హేమ గారు మీరేమంటారు? ఈ చీలికలన్నీ ఒకసారి రావడం, చీలికల వెనకాల ఏం జరుగుతోంది? పార్టీలకు లాభమా నష్టమా? రాబోయే రోజుల్లో రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి అనుకోవచ్చు? ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేసి అంతకు ముందు ఉన్న పరిపాలన ఉంది కదా, రాజులే పాలించాలి, నేనే రాజు నేనే మంత్రి అనే టైప్ లో తీసుకురావడానికి ఈ రోజు పెద్ద ఎత్తున మోడీ గారిని ఏంటిది ఈ రోజున వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పి తీసుకొచ్చి తను చనిపోయేంత వరకు మోడీ గారిని వచ్చేసి ప్రధానమంత్రిగా ఉంచాలి అనే ఒక పెద్ద కుట్రతోని ఈ రోజు స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ ఎక్కడికక్కడ అన్ని పార్టీలను చీలుస్తూ వాళ్ళ మీద ఈడీ సిబిఐలు ఏది ఎంత వరకు వీలైతే అన్ని రకాలుగా సామభేద దండోపాయాలు ఉపయోగించుకుంటూ ఈ రోజున ఒక్కొక్క పార్టీని వచ్చేసి వాళ్ళు పక్కన పెట్టుకుంటూ వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకపోయినా కూడా మళ్ళీ కేసులు అని చెప్పి పంపిస్తారు. దానికి ఆధారాలు ఉండవు. కొన్ని విషయాలలో అయితే మళ్ళీ వాళ్ళనే వచ్చేసి వాళ్ళ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్లో వచ్చేసి ఏంటిది మమతా పార్టీలో ఉన్న టిఎంసి పార్టీలో ఉన్నప్పుడు తనను వచ్చేసి అక్రమాలు చేసిందని చెప్పేసి సస్పెండ్ చేశారు. మళ్ళీ ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారు. సో ఇలాంటివి ఉన్నాయి. సర్ను ఉపయోగిస్తారు. ఇటు సైడ్ చూసుకుంటే ఆల్రెడీ అంతకు ముందే అసలుకి మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈవీఎం మిషన్స్ వద్దు అంటే కావాలి అన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం వద్దు అని చెప్పి తీసుకొచ్చింది. ఈ రోజున వచ్చేసి మళ్ళీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఈవీఎం మిషన్స్ వద్దు, దాని వల్ల ఈ రోజున మొత్తం దేశవ్యాప్తంగా వచ్చేసి ఈవీఎం మిషన్లు పెట్టుకొని వాళ్ళు ఓట్ చోరీ చేస్తున్నారు మోడీ గారు అని చెప్పేసి ఈ రోజున వాళ్ళే వాదిస్తున్నారు. అంటే ఇది తప్పు అని చెప్పి తెలిసినప్పుడు అన్ని పార్టీలు దీన్ని ఏకాభిప్రాయంతో ఖచ్చితంగా ఖండించుకుంటూ రేపు పొద్దున బ్యాలెట్ పేపర్ ఉంచాల్సిందిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ రోజున కూనీ చేస్తున్నారు. కొన్ని రోజులు వచ్చేసి ఈవీఎం మిషన్ ద్వారా తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక సర్ అనే దాంట్లో తీసుకొచ్చి ఎస్ఐఆర్ అని తీసుకొచ్చి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు వచ్చేసి మద్దతు ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఎంసీ ఉంది. టీఎంసీ పార్టీలో వచ్చేసి మమతా బెనర్జీ గారు ఎక్కడైతే గెలుస్తారో వాళ్ళ పార్టీ ఎక్కడైతే వచ్చేసి గెలవబోతుంది అన్న సీట్లలో వచ్చేసి 90 లక్షల ఓట్ల వరకు తీసేసారు. దాంట్లో కొన్ని వచ్చేసి కోర్టు వరకు కూడా వెళ్ళి కొన్ని ఓట్లను రిటర్న్ అని చెప్పి అసలుకి దేశంలో ఎక్కడైనా కూడా ఒక్క ఓటు కూడా దాన్ని ఏదైతే ఉందో న్యాయం చేయాలి, ఒక్క ఓటు కూడా న్యాయం చేయాలి అనేది మనకు ఉంటే తను 90 లక్షల ఓట్లను తీసేసి ఈ రోజున వాళ్ళు వచ్చేసి ఇది చేసింది ఈవీఎం మిషన్ ద్వారా అని చెప్పేసి అంటే వాళ్ళు దాని మీద పోరాడుతున్నప్పుడు ఏదైనా సర్విషన్లో అన్యాయం జరిగితే కోర్టుల దగ్గర కూడా వెళ్ళొచ్చు అని చెప్పి క్లియర్ గా చెప్తుంది బీజేపీ. ఇన్ కేస్ ఏదైనా మీకు నష్టం జరుగుతోంది, మీ ఉన్న వాళ్ళ ఓట్లు పోతున్నాయి అనుకున్నప్పుడు కోర్టులకు వెళ్ళి మీరు న్యాయం చేయండి, అంటే మీకు న్యాయం దొరుకుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కావాలని చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ నడిపిస్తుంది అనుకుంటే మీకు అన్యాయం జరుగుతోంది ఈ నియోజకవర్గాల్లో లేదంటే మా కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఈ విధంగా అన్యాయం జరుగుతుందంటే కోర్టులకు వెళ్ళని అన్నారు. పశ్చిమ బెంగాల్ అది కూడా జరిగిందిగా. 100% వెళ్ళారు. మరి యాక్ట్ చేయ ముందుకే ఎందుకు ఎలక్షన్ లోకి వెళ్లాల్సి వచ్చింది? ఒకవేళ ఇప్పుడు వచ్చేసి దాని మీద విచారణ జరుగుతున్నప్పుడు ఈవీఎం మిషన్లు ఎట్లా కాలిపోతే ఓన్లీ అదే బిల్డింగ్ లో ఉన్న ఈవీఎం మిషన్ దానిలో రెండో అంతస్తులో వచ్చేసి ఆ మంటలు అంటుకుంటే డైరెక్ట్ గా 8th ఫ్లోర్ లో వచ్చేసి మళ్ళీ కాలిపోతాయి. అంటే మధ్యలో అట్లనే ఉంటాయి. ఎట్లా ఈవీఎం మిషన్స్ అంటే వెళ్ళకుండా మరొకరు కూడా చెప్తున్నారు మాకు కావాల్సిన బలం మాకుంది, అటువంటిప్పుడు మాకు వేరే పార్టీల బలం మాకెందుకు, మాకు అవసరమే లేదంటుంది బీజేపీ. అంటే చీలికి వచ్చిన తర్వాత వెళ్లే వాళ్ళు కూడా బీజేపీలో జాయిన్ అవ్వట్లేదు. అయితే తెలంగాణ మంత్రులు కూడా ఏమంటున్నారంటే మా లైన్లు మాకున్నాయి, ఈ రోజున ఎలాగైనా కిందపడి పైన పడి ఇంకేమైనా చేసి సామవేద దండోపయోగించి పశ్చిమ బెంగాల్లో ఎలాగైతే గెలిచామో ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఎలా అయితే మేము గెలిచామో అదే విధంగా ఖచ్చితంగా తెలంగాణలో కూడా తీసుకొస్తాము అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఎంత వ్యతిరేకత ఉందని ప్రతి ఒక్కరం చూస్తున్నాం. ఎందుకు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు పెట్రోల్ గాని డీజిల్ గాని అదే నిత్యావసర ధరలు గాని గ్యాస్ గాని అదే విధంగా వచ్చేసి పేపర్ లీకేజీలు గాని 100కు పైన అటాక్స్ గాని అదే విధంగా ఇది చూసుకుంటే 89 సార్లు పేపర్ లీకేజీలు అయినాయి.
మళ్ళా ఏంటిది బేటీ బచావో బేటీ పడావో అని చెప్పే దాంట్లో వచ్చేసి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్నో రకాలుగా రేప్ కేసులు, అది ఓన్లీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే పరిగెత్తించి రేపులు చేస్తున్నారు. మళ్ళీ కొన్ని వీడియోలు చూస్తుంటే వాళ్ళే జైల్లోకి వెళ్తే వాళ్ళని మాలలు తీసుకొని బయటకు వస్తా ఉంటారు. అంటే ఈ రోజున ప్రభుత్వాలు బేటీ బచావో అనే బేటీ పడావో అనే దాంట్లో పడావో అనే పేరుతో వచ్చేసి 80,000 స్కూళ్లకు పైనే వచ్చేసి మొత్తం మూతేసారు. అంటే ఎన్నో రకాలుగా ఈ రోజు అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీజేపీ ప్రభుత్వం. అందుకే ఈ రోజున యువత 13 సంవత్సరాలుగా వేసారిపోయి ఈ రోజు కాక్రోచ్ అనే ఒక యూనిటీతోని బయటికి వస్తున్నారు. దీన్ని అణగదొక్కడానికి వాళ్ళ మీద దాడులు చేపించడం, వాళ్ళని వచ్చేసి ఏంటిది పేపర్ లీకేజీలు ఇప్పటికైనా, ఇప్పుడు మా నెక్స్ట్ ఏంటిది సండే రోజు రాబోతుంది 21వ తారీఖు మళ్ళీ వీళ్ళు పేపర్ నీట్ ఎగ్జామ్ పెడుతున్నారు. కానీ గ్యారంటీ ఇవ్వగలుగుతారా ఈసారి పేపర్ లీక్ అవ్వకుండా? ఒకవేళ పేపర్ లీకేజ్ అయితే మొత్తం బీజేపీ ప్రభుత్వం అంతా రాజీనామా చేస్తారు. ఇవన్నిటికీ ఆరోపణలు